దేశంలో పుట్టిన నాకే ఈ న్యూస్ అంటే చాలా అంటే ఎంత ఆక్రోషంగా అనిపించిందంటే అంత కోపంగా వెళ్ళి ఆ 7గురిని లైవ్లో దాని ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తల మెడను నరకాలి. స్పానిష్ ఉమెన్ బైక్ రైడర్పై 7గురు సామూహిక అత్యాచారం. ఫినార్డో అనే ఒక అమ్మాయి మోటార్ బైక్ రైడర్ ప్రపంచంలో ఉన్న 195 దేశాలను తన మోటార్ బైక్పై తిరగాలని తన జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా మన ఇండియాకి తన హస్బెండ్తో కలిసి మోటార్ డ్రైవ్ చేయడానికి వచ్చింది. నేను మీ అరుణ్ కుమార్. ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి కుదిరితే లైక్ చేయండి. ఈ విషయాన్ని 10 మందితో పంచుకోవాలంటే షేర్ చేయండి. 23 దేశాలను తను మోటార్ డ్రైవ్ చేసింది. ఎన్నో మెమరీస్ని తను పొందింది. కానీ ఒక మన ఇండియాలో మాత్రం ఇలా జరిగింది. నేపాల్కి వెళ్లే రూట్లో చీకటి అవడంతో జార్ఖండ్ జిల్లాలోని డుంకి అనే ప్రదేశంలో చిన్న టెంట్ వేసేసుకొని రెస్ట్ తీసుకునే సమయంలో 7గురు దుండగులు తన టెంట్పై దాడి చేసి తన హస్బెండ్ని తన కళ్ళ ముందే కొట్టి గొంతుపై కత్తి పెట్టి తనను తన భర్త ముందే అత్యాచారం చేశారు. Enjoy. In India, it's a beautiful culture. There is a lot to see. చేసి తన వద్ద ఉన్న డబ్బుని మొత్తం తీసుకొని కొట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ సహాయంతో దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసేసుకొని తన సొంత ఇంటికైతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇలా రీల్ అయితే షేర్ చేసేసింది. అంత ఘోరం జరిగినా కూడా తను ఇండియాను ఒక్క మాట కూడా అనలేదు. తను ఆ వీడియోలో ఏమందంటే, కొందరు చేసిన పనికి అందరినీ అనడం తప్పు, కరెక్ట్ కాదు. భారతదేశం అంటే చాలా గొప్పది. అక్కడ ఉన్న ప్రజలు మమ్మల్ని చాలా ఆప్యాయతగా పలకరించారు. కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నాకు న్యాయం జరగాలని తను ఇన్స్టాగ్రామ్ రీల్లో కోరింది. సో మీరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు జస్టిస్ ఫర్ ఫినార్డో అని హ్యాష్ట్యాగ్ ఇవ్వండి. తనకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరం పోరాడదాం. ఆ 7గురిని జార్ఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకొని అందులో ఇంకొక వ్యక్తిని కూడా, అంటే వివాదాస్పదమైన వ్యక్తిని కూడా ఇంకొకరిని అరెస్ట్ చేశారు. కానీ వారిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇలా జరగడం భారతదేశంలో కొత్త ఏమి కాదు. పరదేశం నుండి వచ్చిన వాళ్ళపై చాలా అత్యాచారాలు జరిగాయి. ఇది ఇప్పుడు కొంచెం వెలుగులోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. కానీ అంతకుముందు జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ 7గురిని ఏం చేద్దాం, అత్యాచారం చేసిన ఆ 7గురిని ఏం చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. భారతదేశ ఔన్నత్యం ఏంటి? స్త్రీలను గౌరవించడం. అలాంటి భారతదేశంలో పరదేశం నుండి వచ్చిన అతిథులకు ఇలా జరగడం నిజంగా చాలా బాధాకరం. ఇంకా ఆ 7గురిని ఏం చేయాలి? జైలుకు తీసుకుపోయి మేపుకుంటా ఉరేయడం కాదు. నడి రోడ్డుపై ప్రతి ఒక్క మీడియా, ప్రతి ఒక్క ఛానల్, ప్రతి ఒక్క ఏదైతే సోషల్ మీడియా ఉందో అన్నీ అక్కడికి వెళ్ళి ఆ 7గురిని లైవ్లో చిన్న పెద్ద ముసలి ముతక ఎవరైతే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసేటట్టు వాళ్ళ మెడను నరకాలి, కాళ్ళను నరకాలి, ప్రతి ఒక్క అవయవం తీసి గద్దలకు కుక్కలకు వేయాలి, నడి రోడ్డుపై ఊరేగింపు చేయాలి. ఇలాంటి సంఘటన మళ్ళీ భారతదేశంలో జరగకుండా చూడాలి. జై హింద్. నేను మీ అరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు కేకే రేడియో 1. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.